నెల్లూరు సిటీలోని ఇందిరాభవన్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పేదలతో కలిసి స్వయంగా భోజనం చేసిన మంత్రి వంటల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత పాలకులు శాడిజంతో 2.25 లక్షల మంది పేదల కడుపు కొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 270 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి కేవలం 5 రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తుందని స్పష్టం చేశారు. చేతి నానా అందులో 270 ఈరోజు వర్కింగ్, మరొక 4 కూడా కొద్దిగా ఫైనల్ ఫినిషింగ్లో ఉంది, ఒక 6 రోజుల్లో పూర్తవుతాయి. అయితే ప్రతి పేదవాడి రాష్ట్రంలో 3 పూట్ల చక్కగా భోంచేయాలి, ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19లో 204 అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయటమే కాదు, మా శాఖకి ఇచ్చి వారు ఒకటే చెప్పారు, పేదలు ఎక్కడైతే భోంచేస్తారో అన్నా క్యాంటీన్స్లో ఆ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, కేవలం 4 గోడలు కట్టి రేకులు వేసే కాదు, అలాంటి కట్టమంటే ఆ రోజు అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేశాం. ఎంతో చక్కగా డిజైన్ చేసాం, హై క్వాలిటీ, చక్కగా మంచి గ్రానైట్ వేసి కిందంతా వర్టి పెట్టేసి వాల్స్ అంతా చక్కగా పుట్టి పెట్టి చక్కగా 204 అన్నా క్యాంటీన్స్ చేసి రోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 3 పూట్ల 2,25,000 మంది కేవలం 5 రూపాయలకే, బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా. కానీ గత ప్రభుత్వం 204 అన్నా క్యాంటీన్ మూసేసి, ఎందుకు మూసేసి తెలియదు. మేము 5 రూపాయలు పెడితే వాళ్ళు 1 రూపాయి పెట్టుండొచ్చు, కానీ మా మీద ద్వేషంతో ఆ పేదలు, నిరుపేదల యొక్క పట్టుకొట్టింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఈ పేదలు, నిరుపేదలు ఉదయాన్నే వర్క్కి వెళ్తారు, ఇంట్లో వంట వండుకోవడానికి కుదరదు, వాళ్ళ వర్క్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టమన్నారు. మార్కెట్లు కావచ్చు, షాపింగ్స్ కావచ్చు, ఉదయాన్నే కూలీలందరూ ఎక్కడ ఒక ప్లేస్కి వచ్చి పోతుంటారు, అటువంటి ప్లేసుల్లో పెట్టండి, ఆడ చక్కగా భోంచేసిపోతారు. ఎక్కడైతే మార్కెట్స్ అయి ఉండే అటువంటి పెడితే మధ్యాహ్నం భోంచేస్తారు, సాయంకాలం ఇంటికి పెట్టేవాడు భోంచేస్తారు. ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఆకలితో బాధపడకూడదు, కడుపు నిండా సంతృప్తిగా తినాలని పెడితే గత ప్రభుత్వం ఎందుకు మూసేసింది ఎవరికి తెలియదు. ఈరోజు తమిళనాడులో గవర్నమెంట్ మారుతున్నాయి, కనీసం ఒక అన్నా క్యాంటీన్ లేదో తీసుకుంటున్నారు. దాదాపు 85% ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాంటి అన్నా క్యాంటీన్స్ని. అయితే ఈరోజు అన్నా క్యాంటీన్స్ కోసం ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, సార్ మాకు కనీసం 2 అన్నా క్యాంటీన్స్, 3 అన్నా క్యాంటీన్స్ అని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగలేదు, చిన్నాభిన్నం చేసిపోయింది, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ 274 అన్నా క్యాంటీన్స్ కొనసాగించండి, త్వరలో కూడా ఇస్తామన్నారు. త్వరలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత వాటిని కూడా శాంక్షన్ చేసి అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దానికి కొంత సమయం పడుతుంది.